నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన అమ్మాయిలు తొందరపడకండి అనే ఒక చక్కటి కథని విందామండి. ఈ కథ 1987 సంవత్సరంలో వనిత పక్షపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఓ చేతిలో ఎన్నర్థం పాప, రెండో చేత్తో బరువైన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా ఉన్న హ్యాండ్ బ్యాగ్తో బస్ కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలమేమో ఉదయం 8:30కే ఎండ చుర్రుమంటోంది. ఉక్క చెమట చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తుంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు. రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తుంది భారతికి. పిల్లని నేల మీద కూలేసి కింద కూలబడాలన్నంత చికాగ్గా ఉంది ఆమెకు. ఏ ఉన్నా ఏం లేకపోయినా మధ్యతరగతి మిథ్యా సంస్కారం ఉంది కనుక అంత పని చేయలేక చేతిలో పిల్ల వైపు గుడ్లురిమి చూసి భయపెడుతూ గొణుక్కుంది. భారతి, నువ్వేనా? దూరం నుంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను. ఇదేమిటే ఇలా అయిపోయావు? గొంతు విని చట్టుక్కున తల తిప్పి చూసింది భారతి. సునైన, పేరులాగే పెద్ద కళ్ళతో అందంగా ఉన్న సునైన, బిఏలో క్లాస్మేట్. ఏమిటే అలా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా? సునైన నవ్వుతూ అంది. గుర్తెందుకు పట్టను, హఠాత్తుగా కనిపిస్తేను. ఏం చేస్తున్నావు? ఈ ఊళ్ళోనే ఉంటున్నావా? పెళ్ళయిందా లేక ఉద్యోగమా? భారతి ప్రశ్నలు కురిపించింది. ఆరోగ్యంతో మిసమిసలాడుతూ ఖరీదైన బట్టల్లో అందంగా మెరిసిపోతున్న ఆమెను చూసి భారతి మనసు కృంగిపోయింది. పెళ్ళయింది, మా వారు ఇంజనీర్, క్రాంప్టన్ గ్రీవ్స్లో పని. పెద్ద కంపెనీ కదా, మంచి జీతం, ఇల్లు, కారు అవన్నీ ఇచ్చారులే. నువ్వేమిటి ఇలా ఉన్నావు? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఇలా నల్లగా పుల్లలా అయిపోయావేమిటి? మీ ఆయన ఏం చేస్తున్నారు? ఈ పాప నీ పాప? ఎన్నాళ్ళైంది ఏమిటి పెళ్ళయి? సునైన కుతూహలంగా అడిగింది. భారతి ముఖం ముడుచుకుంది. జవాబు చెప్పడానికి తడబడింది. ఆమె నా అవస్థ నుంచి తప్పిస్తున్నట్లు బస్సు వచ్చి ఆగింది. సారీ సునైనా, ఈ బస్సు మిస్ అయ్యానంటే మరొక అరగంట వరకు దొరకదు. BHEL స్కూల్లో పనిచేస్తున్నాను. ఇంకోసారి కలుద్దాం. మీ ఇల్లు ఎక్కడో చెప్పు అంటూ గాబరాగా బస్సు ఎక్కేసింది. సునైనా ఇంటి గుర్తులేవో చెప్పింది. అవి భారతి చెవికి ఎక్కనే లేదు. బస్సు కదిలింది. పెద్ద ప్రమాదం తప్పినట్లు ఊపిరి పీల్చుకుంది భారతి. ఎవరైనా తెలిసిన వారికి అనిపిస్తే ఏదో తప్పు చేసిన దానిలా తప్పించుకొని పారిపోవాలనిపిస్తుంది. వెధవ బతుకైపోయింది. అనుక్షణం తనను తాను నిందించుకుంటూ చావలేక బతికే బతికిది. భారతికి ఉక్రోషంతో ఏడుపొచ్చినట్లయింది. విసుగంతా చేతిలో గిజగిజలాడుతున్న పిల్ల మీద చూపించి ఒక్కటేసింది. పిల్ల ఏడుపు లంకించుకుంది. ఏడుస్తున్న పాపను చచ్చినట్లు సముదాయించాల్సి వచ్చింది. మొదటి బస్సు స్టాప్లో దిగి 2 సందులు నడిచి అక్కడ బేబీ కేర్ సెంటర్లో పాప సామని ఆయా చేతికిచ్చి మళ్ళీ వచ్చి బస్ స్టాప్లో నుంచుని BHEL వెళ్లే బస్సు కోసం ఎదురు చూడసాగింది భారతి. జీవితంలో సగభాగం ఈ బస్సుల కోసం ఎదురు చూడటం, ప్రయాణించడంతోనే సరిపోతోంది అనుకుంది. మళ్ళీ సాయంత్రం వచ్చి బస్సు దిగి పాపను పికప్ చేసుకుని మళ్ళీ బస్సు ఎక్కి ఇల్లు చేరి టీ నీళ్లు తాగి ట్యూషన్కి వచ్చిన పిల్లలకు 7:30 వరకు పాఠాలు చెప్పి ఉదయం 5 గంటలకు వండుకున్న చల్లని మేకుల్లాంటి అన్నం ఇంత పచ్చడి చారు వేసుకుని తిని ఒళ్ళు ఎరగకుండా నిద్రపోయి మళ్ళీ తెల్లవారి లేచి వంట ఆరంభించి ఇన్ని చపాతీలు చేసుకుని టిఫిన్ బాక్సులో పెట్టుకుని పాప కోసం పాలు, అన్నం, బిస్కెట్లు వగైరాలు ప్లాస్టిక్ బ్యాగులో సర్ది పాప తను స్నానం చేసి ఇల్లు సర్దుకుని మళ్ళీ పరిగెత్తి బస్సులు ఎక్కటం. ఇది తన జీవితం. ఇదా తను కోరుకున్న కలలు కన్న జీవితం? ఉదయం లేచింది మొదలు పొట్టకూటి కోసం అరక్షణం విశ్రాంతి లేకుండా పరుగులెత్తే జీవితం తను కోరుకుంది. ఏ ప్రేమ కోసం తప్పించి తప్పటడుగు వేసిందో ఆ ప్రేమ, అనురాగం అన్నీ ఎండమావులు, దూరపు కొండలు అని అర్థమయ్యేటప్పటికీ మెడకి గుదిబండలా ఓ పాప. ఆ పాప కోసం జీవోత్సవంలా బతికే తను మిగిలారు. బతుకులో మమత, తీపి, కోరిక అన్నీ చచ్చిపోయినా ఏదో కసితో తనను తాను శిక్షించుకోవటానికి అన్నట్లు బతుకు ఈడుస్తోంది. పాత జీవితాన్ని గుర్తు చేసే ఏ మనుషులు కనిపించినా, ఏదన్నా సంఘటన జరిగినా ఆ రోజంతా భారతి మనసు వికలమైపోతుంది. బండబారిన గుండెతో బతుకీడ్చే ఆ గుండెపై సమ్మటి పోట్లు తగులుతాయి. అప్పుడప్పుడు పాత పరిచేస్తుల్ని చూసినప్పుడు. సునైన ఎంతటి అదృష్టవంతురాలు! చక్కటి భర్త, హోదా, అందం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నింటినీ గుర్తుకు తీసుకున్నట్లు ఎంత హాయిగా ఉంది.
ఆ హాయి, ఆ ఆనందం తనకు దక్కకుండా చేసుకుంది తనేగా. కావలసిందే ఈ శాస్తి తనకి. భారత్కి ఉక్రోషం, ఆవేదనతో కన్నీళ్లు జారాయి. తాను ఓ ఇంజనీర్కు భార్య అయి ఉండేదే. ఈనాటి సొనైనలా తాను అందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో మిసమిసలాడుతూ కారులో తిరిగేది. చేతులారా అన్నింటినీ దూరం చేసుకుంది తానేగా. ఇప్పుడు తనెవరిని బ్లేమ్ చేయగలదు? ఇడియట్, యు డిజర్వ్ ఇట్. కసిగా తనను తాను మరొకసారి తిట్టుకుంది. ప్రేమట ప్రేమ, యు బ్లడీ ఫుల్. ప్రేమ, లవ్ అవన్నీ అందనంత వరకే అందంగా కనిపించి ఊరిస్తాయి. పెద్ద ప్రేమికులుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోమియో జూలియట్, దేవదాసు పార్వతి, సలీం అనార్కలి వీళ్ళందరి ప్రేమ సఫలం కాలేదు కనుక అమర ప్రేమికులుగా నిలిచిపోయారు. అదే వీళ్ళందరి ప్రేమ పెళ్లిగా మారితే అప్పుడు తెలిసేది వీళ్ళంతా ఎంతటి అమర ప్రేమికులో. అప్పుడు వీళ్ళ ప్రేమలు, పేర్లు నామరూపాలు లేకుండా పోయేవి. ప్రేమ షిట్. ఈ ప్రేమల గురించి గొప్పగా రాసే రచయితలందరినీ షూట్ చేసి పారేయాలి. ప్రేమలో త్యాగాలు చూపించి ఆడపిల్లల్ని వెర్రెక్కించేటట్లు చేసే ఈ రచనలన్నీ తగలబెట్టాలి. ప్రేమ కథలుగా సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మోసం చేసి డబ్బు సంచులు నింపుకునే నిర్మాతలను క్షమించకూడదు. తెలిసి తెలియని వయసులో పుస్తకాలు చదివి, సినిమాలు చూసి ప్రలోభపడి ఉచితానుచితాలు మర్చిపోయేటట్లు మైమరుపులో, భ్రమలో పడేసే ఈ రాతలన్నీ తగలబెట్టాలి. ప్రేమంటే దూరంగా ఉన్నప్పుడే దాని మజా. అందగానే అది అతి మామూలైపోతుంది. వెర్రి మొహాల్లారా, అంచేత ప్రేమ మెరుగులు ఎండమావులను తెలుసుకోండి. ఎండమావి ఊరిస్తుంది తప్ప దాహం తీర్చదు. పిచ్చి నాయనల్లారా, ఈ పుస్తకాలు కావలిస్తే సరదాగా చదువుకోండి కాలక్షేపానికి. అంతేగాని ఆచరణలో పెట్టకండి అని ఓ హెచ్చరిక ఏ రచయితలో రాయలేం. సిగరెట్ పెట్టు మీద సిగరెట్లు ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరికలా ఈ ప్రేమ కథలు మీ భవిష్యత్తుకు హానికరం అన్న క్యాప్షన్ చివరన ఈ రచయితలు చేర్చలేం. ప్రేమ అనేది అందమైన ఊహ మాత్రమే. ఊహగా ఉన్నంత వరకే అందులో తీపి. అంతకంటే ప్రేమ నుంచి ఏమీ ఆశించకండి. ఏ వెధవ ఏ త్యాగాలు చేయడు ప్రేమ కోసం. అమ్మాయిలు జాగ్రత్త. ప్రేమను గురించి చదవండి, ఊహల్లో ఆనందించండి, కలల్లో తేలిపోండి. కానీ ప్రేమలో పడకండి. పడినా అది పెళ్లిదాకా రానియకండి. రానిచ్చారా అంతే, ఆనాటితో మీ జీవితం అధోగతే అని నమ్మండి అని అరచి అందరికీ చెప్పాలని ఉంటుంది భారత్కి. అలా అరవలేదు కనుక తెలిసిన ప్రతి టీనేజ్ పిల్లకి స్కూల్ తెరిచి కొత్త సంవత్సరం కొత్త క్లాసు తీసిన మొదటి రోజు మొదటి పాఠం ప్రేమ గురించే చెప్తుంది భారతి, తన జీవితం కథగా మలిచి. అమ్మాయిలు, మీరంతా వికసిస్తున్న మొగ్గలు. ఆ మొగ్గ రేకు విప్పి పరిమళాలు వెదజల్లక ముందే నేల రాలిపోయే దుర్గతికి లోను కాకండి. ప్రేమ అన్న పదమే ట్రాష్. నమ్మకండి, మోసపోకండి. ఆడపిల్లలు మీ అక్కలాంటి దాన్ని. మీరు చదువుకోవటానికి వచ్చారు కానీ ప్రేమ పాఠాలు వినటానికి రాలేదని నాకు తెలుసు. బడిలో చదువుకునే పాఠాలు ఎలాగో నేర్చుకుంటారు. జీవితంలో నేర్చుకోవలసిన పాఠం ఇది. ఈ వయసులో ప్రతిదీ రంగులమయంగా అందంగా కనిపించి ఊరిస్తుంది. మధువు గ్రోలాలని ఆరాటంగా భ్రమరం దరి చేరితే పువ్వు తన రంగులని మరింత అందంగా కనిపించేటట్లు చేసి ఆకర్షించాలని తాపత్రయపడుతుంది తప్ప ఆ భ్రమరం మకరందం కోసం మాత్రమే తన దరి చేరుతుందని, తర్వాత వేరే పువ్వు దగ్గరకు చేరుతుందని గ్రహించలేదు. అలా అమాయకపు విరిసి విరియని ఆ లేత మొగ్గ భ్రమరాకర్షణకు లోనైపోతుంది. అమ్మాయిలు, ఈ టీనేజ్లో ప్రతి అబ్బాయి తన అందానికి సమ్మోహితుడైపోయాడని, తనని మనసారా వాంఛించి ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ, ఆ మధురానుభూతి తనకు మాత్రమే దక్కిన వరం అని ప్రతి అమ్మాయి నమ్ముతుంది. ఆ ఆకర్షణకు లోను కాకుండా నిగ్రహించుకోగలిగిన అమ్మాయిల అదృష్టవంతులు. ఆ ఆకర్షణకు లోనైన అమ్మాయిల పతనానికి ఆనాడే పునాది పడుతుందని గ్రహించండి. మీ ప్రేమకు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండి అది పెళ్లి వరకు దారితీస్తే కొంతలో కొంత నయం. పెళ్లితో ప్రేమ చచ్చినా ఆ వివాహ బంధానికి కట్టుబడి 100కి 90 మంది భార్యాభర్తలు ఏ స్పందన లేకపోయినా బతికేడ్చవచ్చు. ఏం జరిగినా ఇటు పెద్దవారు అటు పెద్దవారు అండగా ఉంటారు. మీ ప్రేమకు పెద్దల అనుమతి లేకపోతే మాత్రం మూర్ఖంగా ఆ ప్రేమను నమ్ముకుని మోసపోకండి. ఆ ప్రేమ మిమ్మల్ని దరిచేర్చదు, నిశ్చయంగా నట్టేట ముంచుతుంది. 100కో ఏ ఒక్కరో ప్రేమకు కట్టుబడి నమ్మిన దాన్ని అన్యాయం చేయని పుణ్యపురుషులు ఉంటారు. అలాంటి పుణ్యపురుషుణ్ణి వరించిన స్త్రీ అదృష్టవంతురాలే అవుతుంది నిజంగా. ఆ 100కి ఒక్కరు మీరే అని గుడ్డిగా నమ్మకండి. మీ మేలు కోరే పెద్దల మాట వినటం మీకు, మీ భవిష్యత్తుకు క్షేమం అని మొదటి పాఠం ప్రతి సంవత్సరం 2 ఏళ్లుగా ప్రతి క్లాసు ఆడపిల్లలకి చెప్తూ ఉంటుంది భారతి.
ఆ పిల్లలకి ఎందుకు చెప్తుందో అర్థమవదు. అర్థం కాలేదని గ్రహిస్తే భారతి అది తన కథ అని నిర్మోహమాటంగా చెప్తుంది. చేసిన తప్పు దాచుకొనని ఆమె నిజాయితీని నమ్మి భారతి టీచర్ అంటే పిల్లలు ప్రాణం పెడతారు ఆ స్కూల్లో. తమకు ఇన్ని చెప్పే ఆ టీచర్, ఇంత తెలిసిన ఆ టీచరే ఎందుకు ఇలా తప్పుటడుగు వేసింది అన్న సందేహం మాత్రం వదలదు పిల్లల్ని. దానికి కూడా భారతి జవాబు రెడీగానే ఉంటుంది. నా అనుభవం నేర్పిన పాఠం ఇది. ఆ అనుభవం మీకు కలగకూడదనేగా ఇది చెప్తుంది. అంత లోతుగా ఆలోచించే విచక్షణ, పెద్దలు మంచి కోసమే చేస్తారనేది గుర్తించలేని వయసు తెచ్చిన ఆవేశం, తమ ప్రేమ అమర ప్రేమ అన్న గుడ్డి నమ్మకం, ఏం జరిగినా ఎదుర్కోగలము అనే మొండి ధైర్యం, జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు అని తెలియని అవివేకం, నేను చూసింది అనుభవించింది జీవితంలో 10వ వంతు మాత్రమేనని, ఇంకా 90% గురించి పెద్దలు ఆలోచించి చెప్తున్నారనేది గ్రహించలేని మూర్ఖపు పట్టుదల, ఇవన్నీ అప్పుడు నా కళ్ళు కప్పాయి. దిగాక కానీ లోతు తెలియదు. దిగిన తర్వాత ఆ లోతు దిగలాగుతూ ఉంటే బయటపడటం అతి కష్టం. అందుచేత దిగే ముందు లోతు చూసుకోవాలంటారు పెద్దలు. నేను చెప్పే ఈ మాటలు నా పెద్దలు నాకు చెప్పారు. వయసు పొంగులో ప్రేమ మైకంలో అవి పెడచెమని పెట్టిన ఫలితం ఈనాడు మీ ముందు నిలిచింది. అమ్మాయిలు తొందరపడకండి అని చెప్పే నా మాటలు మీలో 10 మందిలో నన్న ఆలోచన రేపితే నా ధ్యేయం నెరవేరినట్టే అని పాఠం చెప్తుంది భారతి. ఇంత లోతుగా 2 ఏళ్ల ముందే ఆలోచించి ఉండుంటే అనుకుంది భారతి ఆ రాత్రి. భారతి, నువ్వు చిన్నపిల్లవు, నీకింకా లోకజ్ఞానం లేదు. ఏదో ప్రేమ అనుకుంటున్నావు. ఈ ప్రేమలు కూడు పెట్టవు. నా మాట వినమ్మా అని తల్లి నచ్చ చెప్పింది, బతిమాలింది, ఏడ్చింది, తిట్టింది. ఏం చూసి అంత మోజుపడుతున్నావు? వాడి బీఎస్సీతో ఏం ఉద్యోగం వస్తుంది? ప్రేమ తిని ఇద్దరు ఎన్నాళ్ళు బ్రతుకుతారు? నువ్వు కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డావు. అవన్నీ లేకపోయేసరికి ఏ ప్రేమ అలాంటి చోట నిలవదు. నా మాట విను భారతి. ఆ ఇంజనీర్ అబ్బాయిని చేసుకో. నీ మంచి కోరేవాళ్ళం, నీకంటే లోకానుభవం ఉన్నవాళ్ళం. మా మాట వినకపోతే నష్టపోయేది నువ్వే. కన్నవాళ్ళం గనక ఇంతగా చెప్తున్నాము. చెప్పి చెప్పి విసిగిపోయిన తండ్రి కోపంగా అన్నాడు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తారట. వీళ్ళిద్దరికి పిలిచి వేలకు వేలిస్తారనుకుంటుంది. ఈవిడ బిఏకి అతని బిఎస్సికి అంతగా ఇస్తే చెరో 1000 ఇస్తారు కాబోలు. ఎంత చెప్పినా నీ బుర్రకి ఎక్కదేమిటే? ఆస్తుందా అంతస్తుందా దేనికోసం మోహించావు? మేం తెచ్చిన సంబంధం ముందు ఈ అబ్బాయి అతని కాలిగోటికి ఏ విషయంలోనూ సరిపోడు. నీ కళ్ళకి ఏం పొరలకు అమ్మాయే? నచ్చ చెప్పలేక తల్లి తలబాదుకుంది. ప్రేమ పొరలకు అమ్మాయే దానికి. ఆ పొరల మధ్య నుంచి దానికి వాడు తప్ప ఇంకేం కనపట్టలేదు. ఆడుతూ పాడుతూ పని చేసుకుని కలో గంజో సినిమాల్లో మాదిరి తాగితే చాలనుకుంటోంది ఈ వేడిలో. జీవితం సినిమా కాదని దానికి ఇప్పుడు మనం చెప్పినా అర్థం కాదు. ఆ పొరలు విడిపోయాక అప్పుడు ఏడుస్తుందిలే. కూతుర్ని ఒప్పించలేని నిస్సహాయత మధ్య కసిగా అన్నాడు తండ్రి. ఆ వెధవని పోలీసులకు అప్పచెప్తాను. ప్రేమ గేమ వదలు కొడతారు. చదువుకు రావే అని కాలేజీకి పంపితే చేసుకొచ్చిన నిర్వాకం ఇది. ఇవాటి నుంచి ఇల్లు కదులు కాళ్ళు విరగొడతాను. గదిలో పడేసి తాళం వేసి 3 ముళ్ళు వేయిస్తాను. తల్లి ఆఖరి అస్త్రం విడిచింది. అసలు పొరపాటు మనదే. ఆడపిల్ల ముందు పుట్టిందని గారాబం చేశాము. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాము. ఉండు, వాళ్ళింటికి వెళ్ళి వాడికి వాడి తండ్రికి అందరి ముందు గెడ్డి పెడతాను. అంత సులువుగా వదలు నా వెధవని. ఆడపిల్లల్ని వల్లో వేసుకుని మాయమాటలు చెప్పి ప్రేమలు వల్లించి హీరో అనుకుంటున్నాడేమో. 4 రౌడీలను పెట్టి తన్నిస్తాను. కాళ్ళు చేతులు విరగ్గొట్టిస్తాను. తండ్రి బెదిరింపు. అప్పుడు తన మేలు కోరిన తల్లిదండ్రులు రాక్షసుల్లా కనిపించారు. కన్న కూతురి మనసు అర్థం చేసుకొని ప్రేమికుల బాధ అర్థం చేసుకోలేని వీళ్ళు ఏం మనుషులు? చిచ్చి, ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు బుద్ధి వస్తుంది? జనరేషన్ గ్యాప్. వాళ్ళ ఆలోచనలు అంతకంటే ఎదగవు అనుకుని మనసులో చెప్పించుకుంది తల్లిదండ్రుల్ని. కొంపదీసి నిజంగా వీళ్ళు చంద్రను తన్నించరు కదా? వెళ్ళి వాళ్ళతో కలిసి మంతనాలు జరిపి తమను విడదీయరు కదా? తనను నమ్మించి మోసం చేసి ఎవరికో కట్టబెడితే తను నిజంగా చచ్చిపోతుంది కానీ వాడితో కాపురం చేయదు. చంద్రను జాగ్రత్తగా ఉండమనాలి పెళ్ళయ్యేంతవరకు. ఎందుకన్నా మంచిది పెళ్ళయ్యే వరకు తమ ప్లాన్ వీళ్ళకు తెలియకుండా జాగ్రత్త పడాలి. భారతి, ఎందుకన్నా మంచిది మీ వాళ్ళని ఎదిరించి మాట్లాడుకు. వాళ్ళు అన్న వాటికి ఒప్పుకున్నట్లు నటించు. వాళ్ళు చేసుకోమన్న అబ్బాయిని చేసుకోవటానికి ఆఖరికి ఒప్పుకున్నట్లు నువ్వు దారికొచ్చావని వాళ్ళని నమ్మించు. యువతల మన ప్లాన్ మనం చేసుకుందాం. మీ వాళ్ళు ఇక్కడ నిర్ణయించిన ముహూర్తానికి ముందే మనం సింహాచలం వెళ్ళి పెళ్లి చేసేసుకుని వీళ్ళ రోగం కుదురుద్దాం. మన ప్రేమ ఆషామాషి కాదని నిరూపించాలి.
ఈ నెల్లాళ్ళు కాస్త జాగ్రత్తగా వాళ్ళకు అనుమానం రాకుండా ప్రవర్తించు అని చంద్ర ఇచ్చిన సలహా తూచ తప్పకుండా పాటించింది. పిచ్చి అమ్మా నాన్న ఎంత సంబరపడిపోయారు. కూతురు ఆఖరికి దారికొచ్చిందని, మొండితనం మాని తమ మాటల్లో నిజం గుర్తించిందని సంతోషపడిపోయారు. ఆ సంతోషంలో ఇంకాస్త ఎక్కువ ఖరీదు పెట్టి చీరలు కొనుక్కోమన్నారు. స్నేహితులందరికీ వేరే డిన్నర్ ఇచ్చుకోమన్నారు. శుభలేఖలు వేయించారు. తమ తాహతను మించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. నిజంగా తనను దురదృష్టం వెంటాడుతుందని ఆనాడు గుర్తించలేక ఆ అదృష్టాన్ని ఆనందాన్ని కాలదన్నుకుంది. ఎంత మోసం చేసింది తల్లిదండ్రుల్ని, ఎంత బాధకి అవమానానికి రంపపు కోతకు గురి చేసింది కన్నవాళ్ళని. వాళ్ల శాపమే తగిలి తను ఈనాడు ఇలా అనుభవిస్తోంది. తన మేలు కోరి తనను సుఖంగా ఆనందంగా చూడాలన్న వాళ్ళ తాపత్రయాన్ని నిర్లక్ష్యంగా నవ్వుకొని నిర్భయంగా లోకానికి ముఖం చూపలేనట్లు చేసిన తనకి ఈనాటి ఈ శిక్ష సరైంది. పెళ్లికి వారం రోజులుందనగా స్నేహితులకు శుభలేఖలు పంచేస్తానని చెప్పి చేయించిన నగలు బ్యాగులో పెట్టుకుని పెళ్లి ఖర్చుల కోసం ఉంచిన డబ్బులో 2000 పట్టుకుని ఇల్లు దాటింది. ఆనాటితోనే తనకు సుఖద్వారాలు మూసుకుపోయి నరకద్వారాలు తెరవబడ్డాయి అని గుర్తించలేక మహా తెలివిగా తనెంత చలాకీగా తప్పించుకుని వచ్చిందో టాక్సీలో వెళ్తూ చంద్రకు చెప్పి నవ్వుకున్నారు. దేవుడి సమక్షంలో భార్యాభర్తలై హోటల్ రూంలో రాత్రి ఆనందపు శిఖరాలు అందుకున్న వేళ తనేదో ఘనకార్యం సాధించినట్లు సంబరపడిపోయింది. వాళ్ళకేం తెలుసు ఈ ప్రేమలో దొరికే దివ్యానుభూతి. పిచ్చివాళ్ళు. వాళ్ళు చూసేది ఎంతసేపు చదువు ఉద్యోగం తప్ప 2 హృదయాలు కలవాలన్నది వాళ్ళకి అర్థం కాదు అనుకుంది. ఈ పాటికి తన కోసం ఆరాటపడుతూ వెతుక్కుంటారని, పెళ్లి వారం రోజులుందనగా పెళ్లి కూతురు మాయమైతే వాళ్ళు ఎదుర్కోవలసిన అవమానం తలుచుకుని అరక్షణం బాధపడినా, నేను చెప్తే వినకపోతే అది నా తప్ప, నా ప్రేమను అర్థం చేసుకుని ఆశీర్వదిస్తే ఇలా జరిగేదా, నా తప్పే ఉంది, వాళ్ళకు ముందే చెప్పాను అనుకుంది. మరే ఆలోచనలు మనసులకు జరబడకుండా రాత్రి పగలకు తేడా తెలియకుండా ఉప్పెనలా చుట్టుముట్టిన చంద్ర ప్రేమలో మునిగి తేలింది. అది ప్రేమ, రబ్బిష్, జస్ట్ లస్ట్, నథింగ్ ఎల్స్. తనలాంటి ఫూల్స్ మోహాన్ని ప్రేమ అనుకుంటారు. ఆ తెలివి తక్కువతనానికి తను సరైన మూల్యమే చెల్లించింది. అప్పటికి ఈ 2 ఏళ్లలో ఓ 100 సార్లన్నా తనను తాను తిట్టుకున్నట్లే ఆ రాత్రి నిద్ర ముంచెత్తే వరకు తిట్టుకుంది భారతి. అన్ని బాధలను మరిపించే నిద్రాదేవత ఆఖరికి కరుణించే వరకు గతం తలుచుకుంటూనే నిద్రలోకి జారింది. ఆంటీ ఎలా ఉన్నారు? ఈ మధ్య మీ భారతి మా ఊళ్ళో బస్ స్టాప్లో కనిపించింది. మాట్లాడే లోపల బస్సు వచ్చేసింది. అలా అయిపోయిందేమిటి? కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది. చంటి పిల్ల. ఆ ఉద్యోగంతో అలా అయిపోయిందా? వాళ్ళ ఆయన ఏం చేస్తున్నారు? ఇది అంత కష్టపడి ఉద్యోగం చేయకపోతేనే. వాళ్ళ ఆయన ఇంజనీర్ ఏమో కదా. సునైన పుట్టింటికి వచ్చి బజార్లో భారతి తల్లి కనిపిస్తే పలకరించింది. భానుమతి మొహం లానమైంది. ఈ పిల్ల తెలిసి కూడా వేళాకోళంగా అడుగుతుందా, లేక ఆరా తీయటానికి అడుగుతుందా, లేక అసలు విషయం తెలియదా? ఆవిడ సునైన వంక చూసి విషాదంగా నవ్వింది. దాని కర్మ అమ్మ అంతా. దాని రాత అలా తాగలాడితే ఇంకేం చేస్తుంది? దాని రంగంతా పోయింది. కట్టెపేడులా ఒంట్లో మాంసం లేనట్టు ఎండిపోయింది. రాతమ్మా రాత. ఆవిడ కళ్ళల్లో నీరు తిరుగుతూ ఉండగా ఇంకేం చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. సునైనకి ఏమీ అర్థం కాక తెల్లబోయింది. ఇంటికి వెళ్ళాక తల్లిని అడిగింది. అయ్యో, నీకు తెలియదా ఆ భారతి సంగతి? అవునులే, నువ్వు ఇండియాలో లేవుగా. ఆ పిల్ల ఎంతకు తెగించిందో తెలుసా? తల్లిదండ్రులు నిక్షేపం లాంటి సంబంధం కుదిరిస్తే ఎవరినో ప్రేమించానని ఓ తలకు మాసిన వాడితో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుంది. పాపం ఇంకా పెళ్లి వారం రోజులుండగా కూతురు ఇలాంటి పని చేసినందుకు ఎవ్వరికి మొహం చూపలేక ఆ తల్లిదండ్రి కుమిలిపోయారు. తండ్రికైతే మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చింది. కూతురు అలా చేసిందన్న బాధతో కోపంతో ఇంకది చచ్చిన దాని కిందే మాకు లెక్క అనుకున్నారు వాళ్ళు. తర్వాత సంగతులు నాకు అంత బాగా తెలియవు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వాడితో కలిసి ఉండటం లేదుట. ఓ పిల్ల పుట్టిందిట. ఇటు తల్లిదండ్రులకి కాక అటు ప్రేమించిన వాడికి కాక ఆ పిల్లతో అష్ట కష్టాలు పడుతూ ఏదో ఉద్యోగం చూసుకుని అలా బతుకుతుందని విన్నాను. ఇలాంటివి డైరెక్ట్గా ఎలా అడుగుతాం? ఆ నోట ఈ నోట విన్నవి తప్ప అసలు సంగతి నాకు తెలీదు అందావిడ. అంటే వాడు భారతిని వదిలేసిపోయాడేమిటి? ఇద్దరూ పెళ్లి చేసుకోలేదా? అయ్యో పాపం, భారతి ఎంత స్మార్ట్గా చాలాకీగా ఉండేదమ్మా. ఇలా అయిందా తనకి? సునైన విచారంగా అంది. తల్లి తండ్రి పిల్లను కన్నారు కానీ దాని రాతను కనలేదు.
ఎంతో ముద్దుగా అన్నీ చెయ్యాలనుకున్నా దాని కర్మ అలా ఉంటే ఇంకోలా ఎందుకు జరుగుతుంది? సునయనకి భారత గురించి తెలుసుకోవాలన్న ఆరాటం నిలవనీయలేదు. వాళ్ళ అమ్మగారిని అడిగొస్తానంది. తల్లి బాగుండదంటున్నా వినకుండా భారత్ ఇంటికి బయలుదేరింది. రా అమ్మా, ఆ రోజు బజార్లో నువ్వు భారతి సంగతి చెప్పగానే నా మనసు తల్లడిల్లిపోయింది. ఇంకేం మాట్లాడలేకపోయాను. దాని మాట విన్నా తలుచుకున్నా గుండెలు చెదిరిపోతాయి. దాని కర్మ ఏనాడో పాపం చేసింది, అనుభవిస్తుంది ఈనాడు అంది. ఆంటీ ఇలా ఎందుకయింది? ఎందుకు ఇలా చేసింది భారతి? వాళ్ళిద్దరూ అసలు పెళ్లి చేసుకోలేదా? అతను దీన్ని వదిలేసి వెళ్ళిపోయాడా ఆంటీ? సునైన బాధగా అంది. ఏం చెప్పనమ్మా, ఇలా ఎందుకయిందంటే దాని కర్మ అనటం మినహా ఏం చెప్పను. ఆ త్రాష్టుడు దాని జీవితానికి నిప్పు పెట్టాడమ్మా. ప్రేమ కబుర్లు చెప్పి దీన్ని వల్ల వేసుకుని నమ్మించి దేవుడి గుడిలో 3 ముళ్ళు వేసి మోజు తీరే వరకు 6 నెలలు కాపురం చేసి ఇంకో దాని మోజులో దీని కర్మానికి దీన్ని వదిలి వెళ్ళాడు. గుడిలో దేవుడు సాక్ష్యం చెప్పడానికి రాలేదప్పుడు. ఇంత చదివి లోకజ్ఞానం లేని మూర్ఖురాలిలా ఓ రిజిస్టర్ పెళ్ళన్నా చేసుకున్నది కాదు. 6 నెలలు కాపురం చేసి 5 నెలలు గర్భిణిగా ఉన్న దాన్ని వదిలి తన దారి తను చూసుకున్నాడు. ఇది తెచ్చిన నగలు డబ్బు అయిపోగానే దాటుకున్నాడు. దీన్ని నట్టేట ముంచాడు. భారత్ ఏం చేసింది మరి? ఇంటికి వచ్చేసిందా ఆంటీ? అలా వచ్చినా బాగుండేదమ్మా. ఎంత తిట్టినా కొట్టినా మొహం చూడమని శపథాలు చేసినా కన్నవాళ్ళం కనుక కరిగి దానికి ఆశ్రయం ఇచ్చేవాళ్ళం. లేదమ్మా, ఆ దెబ్బతో దాని మనసు విరిగిపోయింది. దాని నమ్మకాలను దాని ప్రేమను నేల రాసి వాడు వెళ్ళాక ఆ అవమానంతో తనింకా మొహం చూపిస్తే అందరూ హేళన చేస్తారని కాబోలు. నీ చేసిన తప్పుకు శిక్ష నేనే అనుభవించాలి. నా తొందరపాటుకు ఈ శాస్తి సరైందే అంటూ తనని తను శిక్షించుకోవటానికి అది ఎన్ని ఇక్కట్లు పడినా ఎన్ని కష్టాలు పడినా సహిస్తూ బతుకుతోంది. కానీ మా గుమ్మంలోకి రాలేదమ్మా. దానికి స్వాభిమానం పంతం చిన్నప్పటి నుండి ఎక్కువే అందావిడ. మరి మీకు దాని సంగతి అదే ఇలా జరిగిందని ఎప్పుడు తెలిసిందంటే? అది ఇల్లు వదిలాక ఇలా పెళ్లి చేసుకున్నామని ఉత్తరం రాసి పడేసింది వారం తర్వాత. అంతే. ఆ ఉత్తరం చూసి మా వారు రోజంతా గదిలో ఉండి కటిక ఉపవాసం చేసి ఎవరితో మాట్లాడలేదు. గది నుండి వచ్చాక ఇక అది నాకు చచ్చిందాంతో సమానం. దాని పేరు కానీ దాని సంగతి కానీ ఈ ఇంట్లో వినపడకూడదు అని చెప్పేశారు. ఆయన మగవారు కనుక అలా చెప్పగలిగారు. కన్న తల్లిని లోపల నేనెంత బాధపడ్డా ఆయనకు జడిసి నోరెత్తలేదు. సరే, ఎక్కడో దానికి కావలసిన వాడితో సుఖంగా బతుకుతుందిలే అని సంతోషపడ్డాను. అది ఇంట్లో నుంచి వెళ్ళిన 10 నెలలకు కాబోలు మా ఆడపడుచు కూతురు ఉత్తరం రాసింది. భారతి మా ఊళ్ళో ఉంది, ఆసుపత్రిలో పురుడు పోసుకుంది, ఆడపిల్ల. నేను ఆసుపత్రిలో పురుటికి వెళ్తే అక్కడ కనిపించింది. అతనేమయ్యాడో, అది ఒక్కరితే దిక్కు మొక్కు లేకుండా పడుంది. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఉంది. దాని ఆరోగ్యం అసలు బాగోలేదు. ఎంత అడిగినా ఏమీ చెప్పలేదు, ఏడవటం తప్ప. నాకు ఈ శిక్ష కావలసిందే అన్న మొక్క తప్ప భారతి ఏమీ మాట్లాడలేదు. ఇంతమంది ఉండి దిక్కులేని దానిలా 6వ రోజున బిడ్డనెత్తుకుని ఆసుపత్రిలో నుంచి వెళ్తుంటే చూడలేకపోయాను. బలవంతంగా అడిగితే అడ్రస్ ఇచ్చింది. ఆయన వెళ్ళి చూసి వచ్చారు. చిన్న గదిలో పిల్లని పెట్టుకుని అతి బీదగా తిని తినక కాలం గడుపుతోంది. అత్త, మీరొకసారి చూడండి, భారతి స్థితి బాగోలేదు అని రాసింది. ఆ ఉత్తరం చూసి విలవిల్లాడిపోయాను. మీ అంకుల్ ఆ ఉత్తరం చదివి శిలలా ఉండిపోయారు. నేను ఆయనతో దెబ్బలాడి ఏడ్చి ఆయన వారిస్తున్నా మాట వినను అని మొండికేసి బయలుదేరి వెళ్ళాను. అక్కడ దాని దైన్య స్థితి చూసి నా గుండెలు తరుక్కుపోయాయి. 15 రోజుల తొలిచూలు పురుటాలు. ఉదయం వండుకున్న ఎండు మెతుకులు పచ్చడితో మింగుతోంది. చంటి పిల్లకు పరవటానికి పాతగుడ్డలు కూడా కరువైన దాని దీన స్థితికి గుండెలు అవిసిపోయేలా ఏడ్చాను. ఇద్దరం ఒకరిని ఒకరు వాటేసుకుని ఏడ్చాం. అడగ్గా అది ఒక్కొక్క విషయం చెప్పింది అతి కష్టం మీద. ఇద్దరూ పారిపోయి సింహాచలం వెళ్ళి పెళ్లి చేసుకుని తర్వాత హైదరాబాద్ వెళ్ళారట. చవక రకం లాడ్జింగ్లో రూమ్ తీసుకున్నారట. ఇద్దరూ ఓ 2 నెలలు శుభ్రంగా తిని తిరిగారు. ఈలోగా అతను ఏవేవో ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట. నెల గడుస్తూ ఉంటే చేతిలో డబ్బు నగలు అయిపోతున్నా అతనికి ఉద్యోగం దొరకలేదు. 4 నెలలకు అతనికి దొరకలేదు కానీ దీనికి ఏదో చిన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా 250కి ఉద్యోగం దొరికిందిట. అప్పటికే దీనికి 3వ నెల. ఆయన గారికి చేతిలో డబ్బు లేకపోవటం, ఉద్యోగం దొరకపోవటంతో విసుగులు, చిరాకులు, కసుర్లు, దెబ్బలాటలు ఆరంభమయ్యాయి. ఊరంతా బాలాదూరు తిరిగి రాత్రి భోజనానికి వచ్చేవాడట.
దీని మీద మోజు తగ్గిపోగానే, ఛా, నీ వల్లే నాకు ఈ కష్టాలు, లేకపోతే హాయిగా ఈ పాటికి ఏ ఎంఎస్సీలోనో చేరి చదువుకునేవాణ్ణి, ప్రేమ అనుకుని గోతులోకి దిగాను అంటూ సాధించి తిట్టిపోసేవాడట. 6 నెలలకు ఏదో ఆఫీసులో గుమస్తా ఉద్యోగం దొరికిందట. అప్పటి నుండి అసలు ఇంటి పట్టున ఉండకుండా తెచ్చుకున్నది తింటూ తిరిగేవాడట. ఒక్కోసారి 2-3 రోజులకైనా వచ్చేవాడు కాదట. అడిగితే నా ఇష్టం, నోరు మూసుకో అనేవాడట. ఇంకా నేలేస్తే నువ్వేం నా పెళ్ళానివా అడగటానికి అన్నాడట. ఇది నిర్ఘాంతపోయి, నేను నీ భార్యను కానా అంటే, ఏది సాక్ష్యం చూపించు, ఆ దేవుడొచ్చి సాక్ష్యం చెబుతాడా అని వికటంగా నవ్వేవాడట. ఆ తర్వాత ఎన్నోసార్లు వాళ్ళ ఆఫీసులో టైపిస్టుతో తిరుగుతూ కనిపించాడట. అదేమంటే, నా ఇష్టం నీ దిక్కున్న చోట చెప్పుకో అని కొట్టేవాడట. ఆఖరికి 8 నెలలకి, దీనికి 6 నెలలప్పుడు ఇది స్కూలుకి వెళ్ళగా చూసి ఇంట్లోంచి తన పెట్టే బెడ పట్టుకుపోయాడట. చెప్పిందామె. రాస్కిల్ ఎంత పని చేశాడు, ఇది ఎలా ఊరుకుంది, పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది అంది సునైన. ఏమనిస్తుందమ్మా, వాడు దీని భర్త అనటానికి సాక్ష్యమే ఉంది. అప్పటికే 6 నెలలు. అబార్షన్ చేయించుకుందామన్నా కుదరక చచ్చినట్లు వాడి పాపాన్ని మోసి కనింది. అప్పటి వరకు అది పడ్డ పాటలు వింటే కసాయి గుండన్నా చెదిరిపోతుంది. 250లో 80 రూపాయలు అద్దెకు పోగా మిగిలిన దాంట్లో ఒక పూట తిని ఒక పూట తినక నీరసంతో 9వ నెల వచ్చే వరకు ఉద్యోగం చేసింది. పురుడు అది వచ్చే వరకు ఖాళీగా ఉంచమని వాళ్ళు ఇంకొక టీచర్ని వేసుకున్నారట. ఈ నెల రోజులుగా చేతిలో దమ్మిడి లేక ధర్మాసుపత్రిలో పురుడు పోసుకుని వాళ్ళిచ్చిన బ్రెడ్ ముక్కలు తిని 6 రోజులు గడిపి ఇంటికొచ్చాక అది లేకుండా పడుంటే మా ఆడపడుచు కూతురు తిట్టి 500 ఇచ్చిందిట. అప్పుగా తీసుకుంటానని తీసుకుందిట. ఇప్పుడు ఇంకో ఉద్యోగం దొరికే వరకు అదే ఆధారం అమ్మా అంది శుష్కహాసం చేస్తూ. మేం చచ్చామనుకున్నావే, నీకెంత పంతం ఏమిటే, ఇలా దిక్కులేని దానిలా పడుంటావా అని తిట్టాను, ఏడ్చాను. వెంటనే ఇంటికి పదమన్నాను. అది ససేమిరా రానంది. ఏ మొహం పెట్టుకొని రానమ్మా, వద్దు. నా తప్పుకు నేను శిక్ష అనుభవించాలి. నా తప్పు నేనెవరి నెత్తినైనా రుద్ది వాళ్ళకు భారం అవును. నాలాంటి ఆడపిల్లలందరూ నా కథ వల్ల నీతి నేర్చుకోవాలి. మిమ్మల్ని పెట్టిన ఉసురుకి నాకు శిక్ష తప్పదమ్మా. అనుక్షణం నా తప్పు నాకు తెలిసి వచ్చేటట్లు నేను ఇలా నరకయాతన పడుతూనే ఉండాలి. నా తప్పుకి, నా పాపానికి ఫలితంగా ఈ బిడ్డను కన్నాను, అంతే. చచ్చినట్లు దీన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత నాది. నా పాపం మీరు పంచుకోవద్దు. వద్దు, నన్ను వదిలిపో అమ్మా. నాన్న నా మొహం చూడరు. నేను అక్కడికి వచ్చి మిగతా పిల్లల పెళ్లి పేరంటాలకు ఒక సమస్యగా అడ్డురాను అంటూ ఎంత చెప్పినా ససేమిరా రానంది. బలవంతంగా ఓ 500 చేతిలో పెట్టి పిల్లకు కావలసిన బట్టలు, దుప్పట్లు, పాల డబ్బాలు, దానికి మందులు అవి కొన్నాను. మొదటి కాన్పు ఖర్చు మాది. పెళ్ళైతే పురుడు పోయావా, అందుకే నువ్వేం మాట్లాడకూడదు అని తిట్టాను. సరే, ఆడపిల్ల పెళ్ళయ్యాక పుట్టింటి నుంచి ఎంతవరకు ఏం పొందొచ్చో అంతకంటే ఎక్కువ నాకొద్దు, అంతకంటే ఏ వచ్చినా పుచ్చుకోను అంది. మా ఆడపడుచు కూతురిని మధ్య మధ్య వెళ్ళి చూడమని చెప్పి గుండెరాయి చేసుకుని వచ్చాను. ఇంటికొచ్చాక జరిగింది చెప్తే అంత కఠినంగా మారిపోయిన ఆయన ఆ రోజంతా తలుపులు బిగించుకుని ఏడ్చారు. తర్వాత ఆయన ఉత్తరం రాసినా నేను రాసినా అది రాలేదు. ఆఖరికి ఆయనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా BHEL గర్ల్స్ స్కూల్లో 650 రూపాయల ఉద్యోగం ఇప్పించారు. కాస్త దానికో బతుకు తెరువు ఏర్పడిందని సంతృప్తి పడటం కంటే ఇంకేం చేయమమ్మా. ఇప్పుడు పుట్టింటి నుండి నేను పంపే పచ్చళ్ళు అవి వద్దనదు. పండక్కి రమ్మని ఆయన రాస్తే ఏడాదికి 1-2 సార్లు వచ్చి 4 రోజులుండి వెళ్తుంది. చేరిస్తే పుచ్చుకుంటుంది, అంతకు మించి దమ్మిడి పుచ్చుకోదు. అలా ఒంటరిగా ఆ పిల్లతో ఉద్యోగం చేసుకుంటూ బతికి ఇడుస్తుంది అంది. మళ్ళీ అతని కబురు తెలియలేదా, అలా వదిలేయటమైనా ఆ రాస్కెల్ని అంది సునైన. ఆయన నేను అదే అంటాము. వాడి పేరు ఎత్తటానికి కూడా వీలు లేదంటుంది. వాడి నీడ కూడా తన మీద, తన కూతురి మీద పడకూడదంటుంది. మరి జన్మలో మగవాడి అండదండలు కోరను, 10 జన్మలకి మగవాళ్ళని నమ్మను అంటుంది కసిగా. అయ్యిందేదో అయ్యింది. ఈ రోజుల్లో 2వ పెళ్లి తప్పు కాదు. పిల్లను నేను చూసుకుంటాను. కాస్తో కూస్తో డబ్బు పారేసి ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేద్దామన్నా అది అసలు వింటుందా? ఉరిమి చూస్తుంది. పెళ్ళా? ఇంకా నేను మగవాడిని నమ్ముతానా అంటుంది హేళనగా. దాని కసి అంతా దాని మీదే పెంచుకుంటూ, దాన్ని అదే శిక్షించుకుంటూ అష్టకష్టాలు పడుతూ బతుకుతోంది. భానుమతి కళ్ళు తుడుచుకుంది. సునైన మనసు వికలమైపోయింది. ఎలాంటి భారతికి ఎలాంటి దుస్థితి! భారతి లాంటి దురదృష్టవంతుల కథలు మరింతమంది భారతుల్ని అలాంటి దుర్గతి నుంచి కాపాడగలిగితే ఆమె ఆశయం నెరవేరుతుందేమో.
కానీ అది జరిగేదా? ప్రేమలో పడకండి, అమ్మాయిలు జాగ్రత్త అంటే చెప్పిన వాళ్ళని చూసి హేళనగా నవ్వుకుంటారు, తప్పటడుగు వేస్తారు, ఊబిలో కూరుకుపోతారు. ఎలా వీళ్లను రక్షించటం? దారి పొడుగునా సునైన ఆలోచిస్తూనే ఉంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.